భారత్ లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై కేంద్రం నిఘాను మరింతగా పెంచింది. మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పటి నుంచి అప్రమత్తమైంది. ఇప్పటికే 2000 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను బహిష్కరించింది. అలాగే నిర్బంధాలు, భయాల మధ్య మరో 2000 మంది స్వచ్ఛందంగా సరిహద్దు దాటినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వెరిఫికేషన్ డ్రైవ్ నడుస్తోంది. బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయంలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి దృష్టి సారించారు అధికారులు. పహల్గామ్ ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. అక్రమ బంగ్లాదేశీ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా బెంగాల్లో సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అక్కడ ఫోర్జరీ పత్రాలు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో చాలా మంది డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. తక్షణమే లొంగిపోవాలని అక్రమ వలసదారులకు సూచించారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్ కు తరలివచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఖైదీలను ఐఏఎఫ్ విమానం ద్వారా తాత్కాలిక సరిహద్దు శిబిరాలకు తరలించారు. చాలా మంది పేద కార్మికులు జైలు శిక్ష అనుభవించడానికి బదులుగా తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో ఇటు పేద కార్మికులు కానీ ఇటు జైలు శిక్ష అనుభవించడానికి బదులుగానైతే తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటివరకు ఎంతమంది వెళ్లారు బంగ్లాదేశీయులు? అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఒకవైపున అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కేంద్రం ముఖ్యంగా నిఘా అనేది చాలా పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నటువంటి ఆర్డర్స్ ను కూడా పాస్ చేసిన తర్వాత కొన్ని డ్రైవ్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైతే తాము వచ్చినటువంటి ఆదేశాలను పాటించకుండా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా ఆరా తీస్తూ వాళ్ళని పట్టుకొని ఇమీడియట్ గా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 2000 మంది బంగ్లాదేశీ ఎవరైతే శరణార్థులు ఉన్నారో ఇక్కడ తలదాచుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఇప్పటి నుంచి గత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఆర్డర్స్ ను పాస్ చేయడం జరిగిందో అప్పటి నుంచే దాదాపు 2000 మంది బంగ్లాదేశీయులను ఇక్కడ నుంచి బహిష్కరించారు. దేశం అవతలకు పంపించడం జరిగింది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఎప్పుడైతే ఇటు భారత్ నుంచి ఇక్కడ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలని వెలువడ్డాయో, ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్ గా ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలకు భయపడి కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమందిని బహిష్కరించడం జరిగింది. దాదాపు 2000 మంది ఒకవైపున 2000 మందిని పంపించగా మరొక 2000 మంది స్వచ్ఛందంగానే వాళ్ళు దేశం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఈ డ్రైవ్ అనేది ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ బోర్డర్ ను ఆనుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇటు బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయాలలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ప్రధానంగా అధికారులు దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఆ శరణార్థుల పేరిట వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏవైతే బోర్డర్ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ బోర్డర్ ప్రాంతాల్లో నుంచి లోపలికి వచ్చి ఇక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఆ బోర్డర్ లో ఉన్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టి అక్కడ కొంత వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ పత్రాలు ఉంటాయో ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కొంతమంది ఫోర్జరీ పత్రాలతో వచ్చినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత
నకిలీ పత్రాలను తీసుకొని ఎక్కడ దేశీయులుగా చలమైనటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళ మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఆ పత్రాలకు సంబంధించి వాటన్నిటిలో ఒరిజినాలిటీస్ ని చెక్ చేసిన తర్వాత వాటన్నింటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వారి యొక్క స్వదేశాలకు శరణార్థులకు సంబంధించినటువంటి ఏదైతే బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటికి పంపించడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.